పండుగకు ఏం వండుకుర్రుల్లా? మీరు మటనా చికెనా లేకుంటే రొండా? అంచుకు చేపలు కూడానా? సిటీలా దుక్నాల కాడికి పోవాల్సిందే కానీ ఊర్ల పొంట యాటగొని మంచిగా పోగులేసుకున్నారు శాన మట్టుకు. హౌ మరి సంక్రాంతి అంటేనే తినుడు తాగుడు అన్నీ నడుస్తాయాయే. ఇవాళ కూడా ఏ షాప్ ముంగట చూసినా గిది కథ. యాటకూర తినాలంటే యాస్ట్ అనుకోకుండా నిలబడాల్సిందే మరి. ఎంత పెద్ద లైన్ ఉందో చూడుండ్రి. హైదరాబాద్ పంజాగుట్టాల ఇదో మటన్ దుక్నం. మబ్బుల సందే ఊరుకొచ్చిండ్రు కూర కోసం. యాటలు పోతం పెట్టుడు, అడిగినంత కొట్టిచ్చుడు. మటన్, తలకాయ, బోటి, కాళ్ళు, కార్జాలు ఏదంటే అది. కనుమ కాబట్టి డెఫినెట్లీ మనకు ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు స్పెషల్గా మటన్ తీసుకుంటారు. కనుమ సందర్భంగా ఫ్యామిలీ మొత్తం బిర్యానీ వండుకొని ఇవాళ హ్యాపీగా తిందామని వచ్చాను మటన్కి. రేట్లు 1000 అలానే ఉన్నాయి. బట్ మా డాడీ వచ్చినాడు తీసుకోవడానికి, లైన్ చూసి భయపడి వెళ్ళిపోయి మళ్ళీ నేను వచ్చాను. ఇక ఫిష్ ఆల్రెడీ తెచ్చుకున్నాము, మటన్ చికెన్ కోసం వచ్చినాం. రేట్స్ 1000 రూపాయలు కిలో మటన్. కొందరు సంక్రాంతి నాడు కాకుండా కనుమ నాడు తింటారు. నిన్న బేస్తారం అట్లా కొందరికి నడవది. పండుగ తెల్లారి బిడ్డని దొలకవోను అల్లుడొచ్చిండనో, నిన్న జాలలేదనో, అడుగు పొడుగు మళ్ళీ తెయ్యాలనో మటన్ సెంటర్ల కాడ, చికెన్ దుకాణాల కాడ గిట్ల లైన్ కట్టిండ్రన్నట్టు. ఇవాళ కనుమ ప్లస్ నా బర్త్డే అనమాట. అందుకోసము సంక్రాంతి అంటే కనుమ పండగకు అందరు నాన్ వెజ్ తీసుకుంటారు కదా. అర్ధ మటన్ తీసుకెళ్తాను, 100 రూపాయలు చికెన్ తీసుకెళ్తాను. కనుమ కాబట్టి పండుగ కర్రీ పండుగ స్పెషల్ కాబట్టి అక్క వాళ్ళ ఇంటికి మటన్ తీసుకొని వెళ్తాను. ఇక్కడ మటన్ కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇక చూస్తేనేమో 1/2 అవర్ 35 మినిట్స్ అవుతుంది లైన్. చాలా లైన్ ఉంది. ఇక తక్కువ పావు కిలో మటన్ కావాలన్నా లైన్లో నిలబడాల్సిందే, కిలో కావాలన్నా లైన్లో నిలబడాల్సిందే. మటన్ తీసుకుంటున్నాను, కీమా తీసుకుంటున్నాను, 2 తీసుకుంటాను. మందుగిన గిరాకీ బగ్గనే ఉందుల్లో. కాటన్లు పట్టుకపోయినరు. పండుగలంటేనే సుక్క ముక్క మళ్ళా.